ప్రతి బంధువుకి మన ఇంట్లో విషయాలే కావాలనిపిస్తుంది కదా, అవునా? కానీ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా, ఏమి ప్రమాదాలు ముంచుకొచ్చినా అవసరం లేదు, పక్కవాడికి చెప్పను కూడా చెప్పరు. కానీ మన ఇంట్లో ఏదైనా విషయం జరిగింది అనగానే అస్సలు చిలవల పలవలల్లేసి ఏవో చెప్పేస్తారు. మా ఫాదర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటే ఇంకేముంది, మంచాన పడిపోయారు, పెరాలసిస్ వచ్చింది, చెయ్యి పక్కకు పోయింది, కాలు పక్కకు పోయింది, పిల్లలు వదిలేశారు, ఊర్లో వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు ఆయన్ని అని ఎన్నో చెప్పుకుని మాకే ఫోన్ చేసి మీ ఫాదర్ని అలా వదిలేయటం ఏంటి, ఇలా వదిలేయటం ఏంటి అంటున్నారు. మీరు చూశారుగా ఫాదర్స్ డే రోజు నాన్నగారు వీడియో చేయించాను. అట్లా ఉంటుంది. మనకే ఫోన్ చేసి ఫాదర్ని అలా వదిలేయటం ఏంటి ఊర్లో అని. మా ఫాదర్ని మేము చూసుకున్నంత గొప్పగా ప్రపంచంలో ఎవడు చూసుకోలేనని నేను చెప్తాను. అంత గొప్పగా ఆయన కూడా మమ్మల్ని అలాగే చూసుకున్నారు కాబట్టి. అర్థమైందా? ఏ రోజు కించపరిచే మాటలు, బాధ పెట్టే మాటలు, ఒకళ్ళతో పోల్చే మాటలు అస్సలు ఆయన నోటమ్మడు రాల. ఇంకా నేను మా హస్బెండ్ పిల్లల్ని ఎప్పుడన్నా ఏదైనా నొచ్చుకునేటట్టుగా ఏదైనా మాట్లాడినా మా నాన్నగారు ఏ రోజు మేము నొచ్చుకునే విధంగా ఒక్క మాట మాట్లాడారు కదా. అన్ని కామెంట్లు ఆయన గురించి మాకు ఫోన్లు చేసి బంధువులు, మీ నాన్న చేయి పడిపోయిందిట, కాలు పడిపోయిందిట, అది పడిపోయిందిట అని. అదే మా బాబాయ్ కొడుకు చనిపోతే వాడు ఎలా చనిపోయాడో తెలీదు, మిస్టరీ పెద్ద. తల్లి కూతురే వాడి ఆ చెల్లెలు అమ్మే ఖననం చేసేసారో, పూడ్చారో పూడ్చలేదో, వాడు బతికాడో చచ్చిపోయాడో, వాడి మీద 3 కేసులు ఉన్నాయి, కోర్టులో కేసు ఉంది, ఎంతవరకు ఎవరికి తెలియదు. అదే మన గురించి మనం సోషల్ మీడియాలో కనిపిస్తూ, నాన్నగారు కనిపిస్తున్నా, నేను ఇంత ఇదిగా రోజు కనిపిస్తున్నా, నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నా, ఇంకా ఆయన గురించి పుకార్లు, మంచంలో ఉన్నాడు, కాలు పక్కకు పోయింది, వేలు పక్క. ఎవడే నా గురించి మాట్లాడిన వాళ్ళు అంటారు ఆయన గట్టిగా వాళ్ళ గురించి చెప్తే. అది వాళ్ళ విషయాల్లో వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా వాడు ఎలా చచ్చిపోయాడో ప్రపంచానికి తెలీదు. అసలు పోలీసులు పట్టుకున్న వాళ్ళు కూడా లేరు వాడు ఎలా చచ్చిపోయాడు అనేది. తెలియదు అసలు, బంధువులకు కూడా చెప్పలా వాడు ఎలా చచ్చిపోయాడో, బంధువుకు కూడా తెలియదు. ఏ బంధువుకన్నా ఫోన్ చేసి బలనా వాడు చచ్చిపోయాడు కదా మీ బంధువు అంటే ఎవరికి తెలియదు. డెత్ సర్టిఫికేట్ మాత్రం అన్ని చోట్ల పెట్టింది. అదే నాన్నగారి విషయంలో మాత్రం ప్రచారం చేస్తుంది, ఆయన కాలు పడిపోయింది, చేయి పడిపోయింది, నోరు పడిపోయిందని. అట్లా ఉంటాయండి. మన ఇంట్లో విషయాలు కావాలి, వాళ్ళ ఇంట్లో విషయాలు అక్కర్లేదు. అలా ఉంటారు మనుషులు. నిజమేనా కాదా?